మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. గ్లిమ్స్లో చూసిన ఒకటి పోస్టర్ వైజ్ కానీ లేకపోతే ఆ సీన్ వైజ్ ఒకటి అనుకుంటే రెడ్ కలర్ అండ్ విత్ బ్లాక్ కలర్ ఐ థింక్ సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ కాంబినేషన్లో కళ్యాణ్ గారిని చూస్తూ అది కూడా చార్మినార్ సెట్ దాని ముందు కానీ అట్లా ఓ మై గాడ్ సంథింగ్ ఈజ్ సంథింగ్ అనే కైండ్ లో చార్మినార్ది ఇట్స్ యాక్చువల్లీ నేవీ బ్లూ, మీకు బ్లాక్ లాగా అనిపిస్తుంది. దట్ ఈస్ చార్మినార్ మీరు చెప్తున్నారు కాబట్టి ఇట్స్ నేవీ బ్లూ. అదర్ వన్ వాజ్ ద బ్లాక్ వన్. ఇది ప్రాపర్ లైక్ ఆ బ్లూది కూడా ఏంటంటే వి వెంట్ టు ద లాస్ట్ ఆఫ్ బ్లూ అన్నమాట. చూడడానికి ఎవరైనా బ్లాక్ అని ఆ బ్లాక్ డ్రెస్ తీసుకురండి అంటే నో దట్స్ నాట్ బ్లూ, సో యూ వోంట్ నో ద ఎగ్జాక్ట్ కలర్ బికాస్ నేమ్ పర్సనలీ ఐ డోంట్ లీవ్ ద కలర్స్ డైయింగ్ టు ఎనీవన్ when it comes to the main lead or anyone. Everything goes under my guidance only, but personally for them I sit with the dyer and I get, because if usually dyer అనగానే ఒక షేడ్ కార్డ్ చెప్పేసి వెళ్ళిపోండి, no I sit. ఓకే, I get the exact tone completely. నాకు నేను సాటిస్ఫై అయ్యేదాకా అది ఎన్ని శాంపిల్స్ అయినా కానీ కుదరదు. నేను చేయించాకే the color should be like I'll then give it to the DOP, show it to the DOP, and then mana scene prakaranగా they'll choose the colors, but okay. Options ani first I'll give them. So that's a dark blue with the red stole అన్నమాట. చాలా మందికి కూడా ఏమనుకున్నామంటే అరే హరిహర వీరమల్లు ఎలా ఉంటారో ఏంటో ఎవరికీ తెలియదు. సో అది కూడా పవన్ కళ్యాణ్ గారిని అట్లా చూస్తున్నాము, ఆ కాస్ట్యూమ్స్ అది పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారు అని అనుకున్నది. సో చూసేటప్పుడు ఓ ఇలా ఉంటారా అని మనం అక్కడ కనెక్షన్ అనేది కూడా త్రూ కాస్ట్యూమ్స్ వైజ్ కానీ అపీరెన్స్ వైజ్ కానీ మ్యాచ్ అయ్యేటట్టు చేశారు. ఎందుకంటే మనకి అప్పటికే బాహుబలి చాలా వచ్చినాయి మనకి ఇప్పుడు సౌత్ ఇండియన్ టచ్ లో వచ్చినాయి, బట్ ద సేమ్ టైం కళ్యాణ్ గారిని పెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్ ఏది మనం వి కాంట్ గివ్, బట్ బేసిక్ ఏంటంటే ధోతి అనేది ఇట్స్ లైక్ అ సౌత్ ఇండియన్ టచ్ ఎప్పుడు ఉంటుంది. సో ధోతి కబ్బా అనేది మన ఎప్పుడు ట్రెడిషనల్ అటైర్, దాన్ని మనం లేయర్డ్గా ఎలా చేయొచ్చు, సార్కి స్టైలిష్గా ఎలా అంటే సార్ని ఎలా చూపించచ్చు. సో బేసికలీ మనం చూసినా కూడా కళ్యాణ్ గారికి ఇప్పుడు లేయర్స్ చాలా బాగుంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ థింగ్ టీషర్ట్ మీద టీషర్ట్స్ లేదా అట్లా లేయర్స్ లైక్ చాలా బాగుంటుంది. ఆ ట్రెండ్ కూడా సార్ సెట్ చేశారు మనకి. సో లేయర్స్ అనేది యూజువల్లీ హీస్ ఆల్సో వెరీ కంఫర్టబుల్, హీ లైక్స్ ద లేయర్స్. అట్లా మనకి ఎప్పుడు క్లాత్ కూడా ఉంటుంది, తలపాక అని చెప్పి తలకి నడుంకి. యూజువల్లీ అందరూ ఇప్పుడు కూడా మీ విలేజెస్ చూస్తే కూర్చున్నప్పుడు అలా అందరూ అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేటప్పుడు పైన ఒక టవల్ ఏదో ఒకటి వేసుకోండి. సో యూజువల్లీ ఎప్పుడు ఇట్స్ అ కైండ్ ఆఫ్ యాక్సెసరీ లాగా అందరి దగ్గర ఉంటుంది. దాన్ని మేము ఏం చేసాం అంటే ఓకే వేస్ట్కి ఒకటి, అండ్ దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ తలకు కట్టే బదులు వీ జస్ట్ స్టైల్డ్ ఇట్ అరౌండ్ ద నెక్, స్టోల్ లాగా. సో దట్ సర్ రియలీ లైక్డ్ ఇట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్టర్ ఆల్ ద R&D లైక్ స్కెచింగ్ మేము డిస్కషన్స్ అయ్యాక, టీమ్ అంతా డిస్కషన్స్ అయ్యాక, సో ఫైనలీ there was a day where we had to go and show the costumes to కళ్యాణ్ గారు. కమింగ్ టు యువర్ వర్క్, మీ వర్క్ గురించి మాట్లాడుకుంటే, సో మీరు కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసిన మూవీస్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ హీరోయిన్స్ని మాత్రం ఏంజల్లా చూపిస్తున్నాం కంపేర్ టు ద హీరోస్. అంటే అమ్మాయిలు అనేటప్పటికీ అబ్బా ఎంత అందంగా ఉందిరా బాబు అని ఆ కంపారిజన్ అనేది కూడా వేరే మూవీస్లో చేసుకుంటే ఆ మూవీలో భలే ఉంది, ఈ మూవీలో ఏంటి అని కొంచెం చిన్నది వస్తూ ఉంటుంది ఎవరైనా. ఇది చాలా మంది చెప్పారు నాకు యాక్చువల్లీ. సో ప్రజ్ఞని కంచెలో చూపించినట్టు చాలా మంది మళ్ళీ ఎవరు చూపించలేకపోయారు, లైక్ హౌ యూ షోడ్ ప్రజ్ఞ. ఈవెన్ ప్రజ్ఞ ఇస్ లైక్ లైక్ వి బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో అలాంటి కాంప్లిమెంట్స్ చాలా వస్తాయి. అండ్ ఈవెన్ లావణ్య కూడా, ఓన్లీ ఫర్ లావణ్య ఐ స్టైల్ ఫర్ అంతరిక్షం. సో అక్కడ కూడా మీరు చూసాను చాలా మంది రియలీ లైక్ సింపుల్గా ఉంటాయి కానీ యూ జస్ట్ షోడ్ హర్ లైక్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇంకా I could just give her beautiful sarees and she could carry it very well. సో ఇది చాలా మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది అడిగారు, హీరోయిన్స్కి ఎందుకు అంత స్పెషల్ ఇదంటే. ఏమో అలా కుదురుతుందేమో నాకు తెలియదు, బట్ యా ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫ్యాబ్రిక్స్, ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ కలర్స్, ద కాంబినేషన్స్. సో ఇది కొంచెం కాంప్రమైజ్ అవ్వను యూజువల్లీ. సో మేబీ అలా ఇట్ వర్క్స్ టుగెదర్. ఇన్ని మూవీస్లో ఇంత బాగా హీరోయిన్స్ని చూపించారు, ఈవెన్ హరిహర వీరమల్లులో కూడా నిధి అగర్వాల్ని చాలా బాగా చూపించారు, కానీ కళ్యాణ్ బాబు గారిని డామినేట్ మాత్రం చేయలేదు. అది ఇంపాసిబుల్ సార్ అన్నప్పుడు ఇంకెవరు కనిపించరు. దట్స్ ఇంపాసిబుల్ అసలు. సో యా అట్లా there was a day where we had to go and show the costumes to కళ్యాణ్ గారు. సో వెళ్ళాము, అండ్ దెన్ ఆబ్వియస్లీ మై హార్ట్ బీట్ వాజ్ లైక్ ఎక్కడెక్కడ కొట్టుకుంటుంది ఇంకా, లైక్ ఓకే వాట్ ఈస్ గోన్ హ్యాపెన్ అన్ని, లైక్ వీ కెప్ట్ ఎవ్రీథింగ్, యాక్సెసరీస్, ఆప్షన్స్, కాస్ట్యూమ్స్, ఫుట్వేర్, ఎవ్రీథింగ్. సో సార్ వచ్చి చూసారు, అండ్ దెన్ ఓకే కాంబినేషన్స్ మేము ఇచ్చాం, హీ ట్రైడ్ చిన్న వెరీ మైనర్ కరెక్షన్స్.
And then within a week or 2 weeks, we could again take the final outfit. And then try చేసాం, ఎవ్రీథింగ్ వాజ్ లాక్డ్ ఇంక్లూడింగ్ యాక్సెసరీ ఎవ్రీథింగ్. అండ్ సార్ కూడా చాలా ఇన్పుట్స్ ఇస్తారు మనకి ఆల్వేస్, లైక్ దట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్, వెరీ ఎంకరేజింగ్, వెరీ సపోర్టివ్. సో అలా ద కాస్ట్యూమ్ ఫైనలీ కేమ్ అవుట్. అండ్ ఇది మా వర్కే మేము చూసాం, నోబడీ నోస్ అవుట్ సైడ్. ఎవ్రీబడి వెరీ గెట్స్ కళ్యాణ్ గారి ఫొటోస్ చూపియండి ఆఫీస్లో రాగానే. ఐ సెడ్ వెయిట్, ఫైనల్గా మీరు ఆ రోజు చూడండి, ఇప్పుడు మీకు చూసినా అర్థం కాదు అంటే. అండ్ దెన్ దెర్ వాజ్ అ డే, ద డే 1 వేర్ హీ కేమ్ అవుట్, సెట్కి వచ్చారు. అండ్ దెన్ ఎవ్రీబడి వర్ లైక్ ఓకే. అండ్ దెన్ ఐ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ వన్ లైక్ హౌ దే విల్ రియాక్ట్. ఎందుకంటే ఫస్ట్ కళ్యాణ్ గారు అనగానే ఐ షుడ్ ఆల్సో కీప్ ఫ్యాన్స్ ఇన్ మైండ్. వేరే హీరోస్ ఫ్యాన్స్తో కంపేర్ చేసుకుంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏమైందంటే, కళ్యాణ్ గారు వేసుకున్నది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు, అది ట్రెండ్ వేరే రకంగా మారిపోతుంటుంది. ఆ ట్రెండ్ మార్చే పర్సన్ ఆయన 100%. మరి అంటే ఈ మూవీ నుంచి ఏమైనా మారబోతుందా ట్రెండ్ ఏమన్నా? అది ఇంకా చాలా మంది ఇప్పటికే అడిగారు అవుట్ఫిట్స్ ఎలా ఏంటి అని చెప్పి, మాకు దొరుకుతాయా, మాకు ఇస్తారా అని చెప్పి. ఐ సెడ్ నో, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్రొడక్షన్, యూ హ్యావ్ టు కాంటాక్ట్ దమ్. మీకు ఏమైనా కావాలంటే ఐ కెన్ డూ అండ్ గివ్, సో దట్స్ నాట్ అ ప్రాబ్లమ్ అని. వెన్ హీ కేమ్ టు ద సెట్, అందరికి ఐ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ వన్. ఓకే. సో అందుకే ఇందాక నన్ను లైక్ సార్ కాస్ట్యూమ్ అనగానే ఫస్ట్ థింగ్ దట్ కేమ్ టు మైండ్ ఇస్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్. అండ్ ఎప్పుడైతే ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిందో, and then office mana work office baita they put up a big screen, and then they released when the first glimpse came, so the production displayed everything anamata. So it was like crazy asalu, and full crowd asalu fans. And ippudiki aa video untadi meeku YouTube lo untadi. In the way they responded for the look, it was like chalu, like అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది. బికాజ్ ఏదైతే టెన్షన్ పడ్డామో లైక్ లుక్ ఎలా ఉంటుంది, హౌ విల్ ద ఆడియన్స్ లైక్ ఇట్, హౌ విల్ ద ఫ్యాన్స్ లైక్ ఇట్, దే రియలీ లవ్డ్ ఇట్. సో డెఫినెట్గా మనం కష్టపడిన దానికి ఆ హ్యాపీనెస్ ఇట్ యాడ్స్ అప్. సో దట్ ఈస్ హౌ ఇట్ వెంట్ ఆన్ అనమాట. అండ్ ఫస్ట్ ఈ మూవీకి కృషి గారు డైరెక్టర్గా ఉన్నారు, దెన్ లేటర్ జ్యోతి కృష్ణ గారు వచ్చారు. సో ఏంటి మ్యామ్ అది యాక్చువల్గా? అంటే ఈ లాట్ ఆఫ్ బ్రేక్స్ వర్ హ్యాపెనింగ్. మనకి కోవిడ్ బ్రేక్స్ వచ్చాయి, దెన్ పొలిటికల్ బ్రేక్స్. సో ఎగ్జాక్ట్లీ నాకు ఈవెన్ ఐ డోంట్ నో, బట్ ఆఫ్టర్ క్లియర్ డిస్కషన్ ఓన్లీ క్రిష్ గారు కేమ్ అవుట్, హీ డిస్కస్ విత్ కళ్యాణ్ గారు, రత్నం గారు. దెన్ హీ కేమ్ అవుట్ అండ్ దెన్ జ్యోతి ఎంటర్డ్ అనమాట. సో ఇట్లా కృషి గారి దగ్గర నుంచి జ్యోతి కృష్ణ గారికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. వాళ్ళిద్దరు డిస్కషన్ ఆల్సో, దే డిస్కస్ ద స్క్రిప్ట్. Krish garu and Jyoti garu, they used to discuss the script, and then completely then how it was given to Jyoti garu, and then how he took forward was also, I need to appreciate Jyoti garu. Okay. Because it went like previous movies what he has done are different, and this is like completely a periodic film. But he took it as a challenge, and everything like Kalyan gariki ella kavali, he worked on it, previous chesavallu. And then all as a team we used to sit. Okay. Like ఈ scene చేయబోతున్నాము, this is the requirement, and all the ADs, the complete team. So DOP garu, like the production side, art director, costume, everyone as a team we used to sit and discuss like ఏమేం చేయబోతున్నాం, what are the requirements, how will we go ahead అనేది. It was a clear planning anamata. So that really helped us, because sudden ga even another director, like we are working for the first time, but he also supported in the same way. We all discussed and we could, it's like a teamwork that is here today right now.